హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 7 ఐటీ జాబ్స్ ఇన్ ద రిస్క్ జోన్ ఇన్ 2026. సో 2026లో మనకు 7 ఐటీ జాబ్స్ ఏవైతే రిస్క్ జోన్లో ఉన్నాయో, సో రిస్క్ జోన్లోకి వస్తాయో, సో అవన్నీ కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఏఐ అండ్ ఆటోమేషన్. సో దానివల్ల మనకి ఏఐ వల్ల, ఆటోమేషన్ వల్ల ఏదైతే ర్యాపిడ్ గ్రోత్ ఉందో దానివల్ల మనకి జాబ్స్ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో చేంజెస్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. సో ఏఐ ఇంపాక్ట్ వల్ల మనకి ఐటీ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్లో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సమ్ రోల్స్ ఆర్ బికమింగ్ లెస్ రిలవెంట్. సో కొన్ని రోల్స్ ఏమవుతున్నాయంటే చాలా లెస్ రిలవెంట్ అనేవి అవుతున్నాయి. సో నీడ్ టు అప్గ్రేడ్ స్కిల్స్ టు స్టే సేఫ్. సో మనం ఎంత ఏఐ ఇంపాక్ట్ ఉన్నా కూడా స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటే మనం సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట జాబ్ని. సో ఫస్ట్ జాబ్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఖచ్చితంగా ఏఐ ఏదైతే ఉందో ఈజీగా రీప్లేస్ చేయగలదు. ఎందుకంటే ఇట్ హ్యాండిల్స్ రిపిటేటివ్ డేటా టాస్క్స్ ఈజీలీ ఆటోమేటెడ్ బై ఏఐ టూల్స్ అనమాట. లో స్కిల్ రోల్. సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది సో వెరీ లో స్కిల్ రోల్ అనమాట. ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ఆటోమేట్ చేయగలదు. హ్యాండిల్స్ రిపిటేటివ్ డేటా టాస్క్స్. సో ఈ ఏఐస్ ఏం చేస్తాయంటే, సో ఈ రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఈజీగా రీప్లేస్ చేయగలదు అనమాట. సో ఈజీగా ఆటోమేట్ చేసేయగలదు. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఇటువంటి లో స్కిల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాంటి రోల్స్, సో అవి ఈజీగా మనకి రిస్క్ జోన్లోకి వస్తాయి అనమాట. ఎందుకంటే ఏఐస్ అనేవి ఈజీగా రీప్లేస్ చేయగలవు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ వెబ్ డెవలపర్ అనమాట. సో బేసిక్ వెబ్ డెవలపర్లో ఏం చేస్తారంటే సింపుల్ స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటారు. సో వాటికి అడ్వాన్స్డ్ స్కిల్స్ ఏం యూజ్ చేయకుండా సో జస్ట్ ఒక సింపుల్ స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. సో కాంప్లెక్సిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఏఐ టూల్స్ ఏం చేస్తాయంటే, సో ఇటువంటి వెబ్సైట్స్కి సంబంధించిన కంప్లీట్ కోడింగ్ కానివచ్చు, సో అన్ని ఫైల్స్ కూడా జనరేట్ చేయగలదు అనమాట. సో ఏఐకి ఈజీగా జనరేట్ చేయగలదు అనమాట. ఈ వెబ్ పేజెస్ కానివచ్చు, స్టాటిక్ వెబ్సైట్స్కి ఎటువంటి వెబ్ పేజెస్ అయినా కూడా ఏఐ ఈజీగా ఆటోమేట్ చేయగలదు. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఇటువంటి లో కాంప్లెక్సిటీ వర్క్స్ రోల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా రిస్క్ జోన్లోకి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ టెస్టర్ అనమాట. సో ఏదైనా సాఫ్ట్వేర్ని మాన్యువల్ టెస్టింగ్ చేయడం అనమాట. సో ఒకప్పుడు మనకి మాన్యువల్ టెస్టింగ్ అనేది చాలా ట్రెండింగ్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆటోమేషన్ అనేది ట్రెండ్ అవుతూ వస్తుంది. సో ఎందుకంటే ఈ మాన్యువల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంతా కూడా ఏఐతో రీప్లేస్ చేస్తున్నారు అనమాట. ఆటోమేషన్ టూల్స్ రీప్లేసింగ్ మాన్యువల్ టెస్టింగ్. కంప్లీట్గా ఈ మాన్యువల్ టెస్టింగ్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా ఏఐ టూల్స్ యూజ్ చేసి ఆటోమేషన్ అనేది జరుగుతూ ఉంది. సో రిపిటేటివ్ టెస్టింగ్ టాస్క్స్. సో ఈ మాన్యువల్ టెస్టింగ్లో ఏమవుతుందంటే రిపిటేటివ్ టెస్టింగ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఏఐ టూల్స్ యూజ్ చేసి ఆటోమేషన్లోకి కన్వర్ట్ చేయడం. సో దానివల్ల ఏమవుతుంది, సో ఈ మాన్యువల్ టెస్ట్ రోల్స్ అన్నీ కూడా రీప్లేస్ అవుతాయి అనమాట. కంప్లీట్గా ఆటోమేషన్లోకి కన్వర్ట్ అవుతాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి రోల్స్ అన్నీ కూడా రిస్క్ జోన్లోకి వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బేసిక్ సపోర్ట్ ఇంజనీర్ అనమాట. సో ఈ బేసిక్ సపోర్ట్ ఇంజనీర్ రోల్లో వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ టెక్నికల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం, అదేవిధంగా రొటీన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. సో ఈ చాట్ బోర్డ్స్ కానివచ్చు, ఏఐ కానివచ్చు, సపోర్ట్ అనేది ఈజీగా రీప్లేస్ చేయగలదు అనమాట. సో ఎందుకంటే రొటీన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా సింపుల్ టెక్నికల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయాలి కాబట్టి, సో ఇటువంటి టాస్క్స్ అన్ని కూడా ఏఐ ఏం చేయగలదంటే ఈ చాట్ బోర్డ్స్ కానివచ్చు, ఏఐ కానివచ్చు ఈజీగా రీప్లేస్ చేయగలదు అనమాట. ఈ సపోర్ట్ లైక్ రోల్స్ కానివచ్చు, సపోర్ట్ లైక్ టాస్క్స్ కానివచ్చు ఈజీగా ఆటోమేట్ చేయడం కానీ రీప్లేస్ చేయడం కానీ జరుగుతుంది. సో నెక్స్ట్ జూనియర్ కంటెంట్ రైటర్ అనమాట. సో రైట్స్ బేసిక్ కంటెంట్, లో క్రియేటివ్ కాంప్లెక్సిటీ. సో ఈ కంటెంట్ రైటింగ్ అనేది సో ఏఐ రాకముందు చాలా డిమాండింగ్ అండ్ ట్రెండింగ్ రోల్. బట్ ఎప్పుడైతే ఏఐ అనేది గ్రో అవుతూ వస్తుందో సో ఏఐ టూల్స్ కెన్ జనరేట్ కంటెంట్ ఈజీలీ. సో ఏఐ టూల్స్లో మనకు ఎటువంటి కంటెంట్ అయినా కూడా దేని గురించి అయినా మనం ఒక టాపిక్ అనేది ఇస్తే సో కంప్లీట్గా మనకు ఎలా కావాలంటే అలా కంటెంట్ అనేది జనరేట్ చేయగలదు. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఈ కంటెంట్ రైటర్స్కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. పూర్తిగా ఏఐ టూల్స్ అన్నీ కూడా రీప్లేస్ చేసేస్తాయి అనమాట. సో ఏఐ టూల్స్లో మనం కంటెంట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ గ్రాఫిక్ డిజైన్ అనమాట. సో క్రియేట్ సింపుల్ డిజైన్స్, లో స్కిల్ డిజైన్ వర్క్ ఉంటుంది. సో ఈ బేసిక్ గ్రాఫిక్ డిజైనర్లో ఏం చేస్తా అంటే సింపుల్ డిజైన్స్ క్రియేట్ చేయడం కానీ, సో లో స్కిల్ డిజైన్ వర్క్ అదంతా కూడా ఉంటుంది.
సో ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డిజైన్స్ని ఇన్స్టాంట్గా జనరేట్ చేయగలవు. సో ఇన్స్టాంట్గా ఈజీగా మనకు కావాల్సినట్టుగా ఈ ఏఐ టూల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇటువంటి గ్రాఫిక్ డిజైన్స్ని ఇన్స్టాంట్గా చేయగలవు. అదేవిధంగా ఈజీగా జనరేట్ చేయగలవు. లెస్ ఎఫర్ట్స్, లెస్ టైంలో మనకి ఇన్స్టాంట్గా ఈ గ్రాఫిక్ డిజైన్స్ అన్నీ కూడా జనరేట్ చేయగలవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి రోల్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ గ్రాఫిక్ డిజైనర్, సో ఆ రోల్స్ అన్నీ కూడా కొంచెం రిస్క్ జోన్లోకి వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్ అనమాట. సో ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే సో బేసిక్ కోడ్ రైట్ చేయడం కానీ సో అదంతా చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు ఇటువంటి బేసిక్ కోడ్స్ కానివచ్చు సింపుల్ టాస్క్కి ఏం చేస్తుంది ఈజీగా రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఆ కోడ్స్ అన్నీ కూడా ఈజీగా జనరేట్ చేయగలదు. సో ఏఐ కెన్ అసిస్ట్ ఆర్ రీప్లేస్ సింపుల్ కోడింగ్. సో మనకి ఇటువంటి రోల్స్లో అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో నీడ్స్ అప్ స్కిల్లింగ్. సో స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్కి అడాప్ట్ చేసుకుంటూ ఉంటే సో జాబ్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా కీ మెసేజ్ చూసుకుంటే సో లో స్కిల్ జాబ్స్ ఆర్ అట్ రిస్క్. సో ఏవైతే తక్కువ స్కిల్స్ అవసరమో లో స్కిల్ జాబ్స్ ఉంటాయో సో అవన్నీ కూడా రిస్క్ అని చెప్పుకోవచ్చు. సో అప్గ్రేడ్ టు అడ్వాన్స్డ్ స్కిల్స్. సో ఈ ఏఐ ట్రెండింగ్ అవుతున్న డేస్లో మనం ఏం చేయాలంటే సో ఏదైతే కొత్త టెక్నాలజీస్ వస్తాయో అడ్వాన్స్డ్ స్కిల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో డే టు డే కొత్త టెక్నాలజీస్కి అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా హై ఫోకస్ చేయాలి. సో ఎందుకంటే సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల మనకి సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా క్రియేటివ్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లెర్న్ న్యూ టెక్నాలజీస్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి డే టు డే చాలా ఏఐ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. సో న్యూ టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి. సో ఆ టెక్నాలజీస్ అన్ని కూడా నేర్చుకొని సో అప్ టు డేట్ ఉంటే సో ఎటువంటి ఏఐ ఇంపాక్ట్ ఉన్నా కూడా జాబ్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.